హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. నేనైతే ఈరోజు మీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మేము ట్రిప్లో వెళ్ళినప్పుడు జరిగింది. ట్రైన్స్లో వాష్రూమ్స్ అన్నీ బాగుండవు కదా అనేసి మేము వాష్రూమ్ కోసమని ఒక స్టేషన్లో ట్రైన్ అవుతే దిగేసామన్నమాట. అయితే ఏమైంది అంటే మేము వాష్రూమ్ వెళ్ళొచ్చేసేపు ట్రైన్ మిస్ అయిపోయింది. అప్పుడే స్టార్ట్ అవుతుంది. మేము ట్రైన్ వెనకాల ఒక సినిమాటిక్ లెవెల్లో ఉరికేసినాం అన్నమాట. లాస్ట్లో మొత్తం స్టేషన్ అంతా అయిపోయి కంకరాలు వస్తాయి చూడండి, అప్పుడు అయితే ట్రైన్ ఆగింది. ఉరికి ఎక్కేసాం. మేము ట్రైన్ ఎక్కేసాక మా ఆయన దిగేశారు ట్రైన్ అనమాట. అంటే తను మేమే ఉంటాం కదా, కష్టం అవుతుంది కదా గర్ల్స్, ఫోన్ కూడా లేదనేసి తను దిగేశాడు. మేము ఎక్కేసాం, తను దిగేశాడు. తన ట్రైన్ మిస్ అయిపోయిందనమాట. సో తను క్యాబ్ బుక్ చేసుకొని నెక్స్ట్ స్టేషన్ కాక నెక్స్ట్ స్టేషన్ తిరుపతిది ఉండే, ఆ తిరుపతికి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చిండు. అప్పటి వరకు స్టేషన్ మాస్టర్ ట్రైన్ ఆపుతా అని చెప్పిండు. సో అట్లా ట్రైన్ మిస్ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకొని తిరుపతికి వచ్చిండు. అప్పుడు మమ్మల్ని కలిసిండు అనమాట. మీరు మాత్రం ఎప్పుడైనా ట్రైన్ ఎక్కితే ట్రైన్ వాష్రూమ్సే యూజ్ చేయండి, ఇట్లా మాత్రం చేయకండి. పెంట పెంట అయిపోయింది ఆ రోజు మాత్రం. పాపం తనకి చెప్పులు లేకుండా దిగిండు, అప్పుడే పడుకొని లేచిండు. పడుకొని లేచిన వెంటనే మేము ట్రైన్ దిగినాము, మా మిస్ అయింది అని చెప్పేసినాక డైరెక్ట్ దునికేసిండు అనమాట. అప్పుడు ఏమైందంటే తన కాళ్ళకి చెప్పులు కూడా లేకుండే దిగిండు కాబట్టి మొత్తం పొక్కులు వచ్చినాయి. ఒక 2 days నడవ రాలేదు. అట్లా కుంటుకుంటూనే నడుచుకుంటున్నాడు. మీరైతే ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళిండు అనుకో, ట్రైన్ ఆ వాష్రూమ్స్ ఎట్లున్నా కానీ అవే యూజ్ చేయండి, మాత్రం కిందికి అయితే దిగకండి. అది అసలు స్టేషన్స్లో ఒక 5 minutes అట్లా అవుతుంది కానీ ఎక్కువసేపు అయితే అస్సలు ఆగదు. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జరుగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా చదువుతాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.